ఇకపోతే కర్ణాటక రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పారు, స్టార్గా వెలుగొందారు జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ. ఇప్పుడు జైలు ఊచలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే అధికారం ఉంది, ధనం ఉంది, అప్పుడు మనం ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాగుతుంది అనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తుంది సార్. పని మనిషిని అత్యాచారం కేసులో ఆయనకి జైలు శిక్ష పడింది. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అధికార దాహంతోనూ మదంతోనూ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. న్యాయం, చట్టం మీద ప్రజలకు ఒక భరోసా కల్పించే ఒక ఉదాహరణగా పేర్కొనొచ్చు సార్ దీన్ని. తప్పనిసరిగా. కానీ ప్రజ్వల్ రేవణ్ణ చక్రం తిప్పేంత సీన్ ఏం లేదండి. ఆయన ఈజ్ జస్ట్ 34 years లీడర్. చక్రం తిప్పింది, మీకు చక్రం తిప్పడమేంది, చక్రమే వాళ్ళది కదా కుటుంబాన్ని. తిప్పడం అనేది కాదు, ఆ చక్రం, ఆ బండి, ఆ పార్టీనే ఆ కుటుంబాన్ని. దేవగౌడ కుటుంబ పార్టీ అది, దేవగౌడ కులం పార్టీ అది. ఒక్కలిగా కాస్ట్, ఆ కాస్ట్ పెరిఫరీ దాటి జేడీఎస్కు పెద్ద బలమే ఉండదు. బోల్డ్ మైసూర్ ప్రాంతంలో ఒక్కలిగా కమ్యూనిటీ బేస్ పార్టీ అది. అఫ్కోర్స్ ఒక్కలిగాలంతా ఆ పార్టీతోనే ఉన్నారా? డికే శివకుమార్ కూడా ఒక్కలిగా లీడర్. కానీ జేడీఎస్ ఇన్ఫ్లుయెన్స్లో అత్యధిక భాగం కాస్ట్ బేస్ ఇన్ఫ్లుయెన్స్. సో మీకు హెచ్డి దేవగౌడ దేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో జేడీఎస్ ఎన్డీఏలో భాగస్వామి. ఇతను ఎన్డీఏలో భాగస్వామి అయిన జేడీఎస్ మాజీ ఎంపీ. దేవగౌడ మనవడు, రేవణ్ణ కొడుకు ప్రజ్వల్ రేవణ్ణ. సో ఒక్కటి ఆ ఫ్యామిలీకి డ్యామేజే కాదు, ఎన్డీఏకు డ్యామేజ్, జేడీఎస్కు డ్యామేజ్. దానికి అందువల్ల ఆ డ్యామేజ్ పోకుండా ఉండటానికి అన్ని ప్రయత్నాలు చేసి ఉంటారు కదా. ఎందుకంటే ఇవాళ రేపు కాస్తంత పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, క్రైమ్ నుంచి తప్పించుకుంటున్న కాలంలో మనం బతుకుతున్నాం. అలాంటప్పుడు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో బలమున్న నాయకత్వం ఇవాళ అధికారం లేకపోవచ్చు. కర్ణాటకలో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు, కానీ దేశంలో అధికారంలో ఉన్న అధికారంలో భాగమైన పార్టీ. ఈవెన్ టుడే కుమారస్వామి దేవగౌడ మరో కుమారుడు కేంద్ర మంత్రి కదా, స్టీల్ అండ్ మైన్స్ మినిస్టర్. అయినా అంతటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకుడికి కూడా శిక్ష పడడం ఒకటి పొలిటికల్ కాంటెక్స్ట్ మారింది కనుక. బహుశా ఎన్డీఏ ప్రభుత్వమే ఉండుంటే ప్రజ్వల్ రేవణ్ణకు శిక్ష పడేదా అనేది నా అనుమానమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం కూడా ఒక డైమెన్షన్. ఎందుకంటే అల్టిమేట్గా ఈ క్రైమ్లో కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ కన్నా రాష్ట్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషనే మెయిన్ కనుక. అందువల్ల స్పెషల్ కోర్టు జైలు శిక్ష, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసింది. బట్ అన్ఫార్చునేట్లీ మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఒక 100 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక్క నిజాయితీ పరుడికి శిక్ష పడద్దు అనే ప్రిన్సిపల్ పైన ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు అతను పై కోర్టులకు వెళ్ళి, ఆపై న్యాయస్థానాలకు వెళ్ళి ఏం తెచ్చుకుంటాడా, బెయిల్ తెచ్చుకుంటాడా, ఎట్లుంటాడనేది చూడాలి. ఎందుకంటే మనం చూసాం బిల్కిస్ బాను కేసులో సామూహిక అత్యాచారము, హత్యాకాండ జరిపిన వారు సంస్కారీ బ్రాహ్మణులు అని చెప్పి వాళ్ళని కీర్తించాను. కీర్తించడమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు బీజేపీ టికెట్లు ఇచ్చింది గుజరాత్లో. అక్కడికి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు స్వీట్లు ఇచ్చి పండుగ చేసుకున్నారు. వాళ్ళు ఆ జైలు జీవిత ఖైదు అనుభవించిన కాలంలో కూడా అత్యధిక భాగము పెరోల్ పైన బయటనే ఉన్నారు నిందితులు. అందువల్ల మన దేశంలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఒక శిక్ష పడ్డా కూడా ఆ శిక్ష నిజంగా ఎంత అనుభవిస్తారనేది కూడా క్వశ్చన్ మార్కే. అందుకే నేను బిల్కిస్ బాను కేసుతో పోల్చి చెప్పాను మీకు. అందువల్ల బట్ ఈ మేరకైనా మీరు అన్నట్లు మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ పైన కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇదేదో నార్మల్ అవినీతి కేసు కాదు, భయంకరమైన అత్యాచార ఆరోపణలు. పని మనిషి ఆమె ఇంట్లో పని చేసే మహిళపైనే కాదు, అనేక మంది పైన అత్యాచారాలు చేసిన ఆరోపణ. ఇదే మాస్ క్రిమినల్, మామూలుడు కాదు ప్రజ్వల్ రేవణ్ణ. అందువల్ల ఆ క్రైమ్ చేయడమే కాదు, దాన్ని రికార్డ్ చేశాడు మొబైల్ ఫోన్లో. ఎంత క్రూడో చూడు. ఆ మొబైల్ ఫోన్లో నిందితుడు తన విజువల్ లేకుండా బాధితురాలి విజువల్ మాత్రమే ఉండేలా వాడు ఎంత సాడిస్ట్ అయితే ఆ పని చేయగలుగుతారు చూడండి. అంటే ఆమె ప్రైవసీని కూడా దెబ్బతీసే విధంగా. సాధారణంగా అత్యాచార బాధితురాళ్ళ ఐడెంటిటీ కూడా బయట పెట్టద్దు, ఈవెన్ పత్రికల్లో రాయొద్దు, టీవీలో మాట్లాడకూడదు, వాళ్ళ పేరు చెప్పకూడదు, వాళ్ళ ఫోటో ప్రచురించకూడదు, వాళ్ళెవరో అర్థమయ్యేలా మాట్లాడద్దు కూడా. కానీ ప్రజ్వల్ రేవణ్ణ ఎంత దుర్మార్గుడు అంటే అత్యాచారం 2 సార్లు జరపడమే కాదు, దాన్ని రికార్డు చేసి
ఆమె మాత్రమే కనబడేలా తాను కనబడకుండా వీడియోలో రిలీజ్ చేసి వీడియోలు బయటకు వచ్చాయి. ఎందుకంటే వాడి మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోలు బట్టిగానే బయటకు వస్తాయా? అంటే వాడు షేర్ చేసుకుంటే తప్ప బయటికి రావు కదా. కోర్స్ లాస్ట్ లోక్సభ ఎన్నికల సమయంలో సరిగ్గా వాడిని దెబ్బతీసే రీతిలో బయటికి వచ్చాయి. కానీ వాడే మొదలు లీక్ చేసి ఉంటే అంటే వాడు ఎంత సాడిస్టు, ఎంత పైశాచిక ఆనందాన్ని పొందుతాడు అనటానికి ఇది ఉదాహరణ. ఇలాంటి క్రిమినల్స్ వాడు ప్రజల్లో ఒక్కడే ఉన్నాడా? చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం మీరు అన్నట్లు రాజకీయ అండదండలు, డబ్బు, రాజకీయ బలము, దర్పము ఇవన్నీ తనకున్నాయి, తనకేం చేయగలుగుతారు అనేటువంటి ఒక నమ్మకం, అధికార దర్పము, డబ్బు అన్నీ ఉంటే తాను ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టాన్ని కొనేయగలుగుతాను, ఏ నేరమైనా చేసి తప్పించుకోగలుగుతాను అన్న మదం ఇందులో మనకు క్లియర్గా కనబడుతుంది. ఇది కేవలం ఒక్క కేసే కాదు, ఇంకా ఇలాంటి దుర్మార్గాలు చాలా చేశాడని. వాడు సీరియల్ అఫెండర్. ఈ మహిళలపైన అత్యాచారాలు చేయడంలో వాడు ఒక సీరియల్ అఫెండర్ కనుక బహుశా ఇంకా ఇతర కేసులు కూడా పడతాయి కావచ్చు. ఇలాంటి వాడైతే మన దేశ చట్టాల ప్రకారం రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లోనూ ఉరిశిక్ష పడుతుంది. ఎందుకంటే హయ్యెస్ట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. వీడిపైన ఉన్న కేసులు చూస్తే 10 years తగ్గకుండా జీవిత ఖైదు వరకు కూడా శిక్ష పడే కేసులు వీటిపైన ఉన్నాయి. ఆ కేసుల్లో అందుకే స్పెషల్ కోర్ట్ జీవిత ఖైదు వేసింది, హయ్యెస్ట్ పాసిబుల్ పనిష్మెంట్ ఇచ్చింది. చూడాలి వాడు ఇప్పటికైనా వాడిలో ఏమాత్రం కాస్తంత రిమోర్స్ ఉన్నా ఈ షుడ్ ఫేస్ ద లా. ఎందుకంటే తాను చేసిన దుర్మార్గాలకు శిక్ష తాను అనుభవించి తీరాలి. అప్పుడే అది నిజంగా మన న్యాయ వ్యవస్థ పైన పూర్తి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కానీ మళ్ళీ అధికారాన్ని ఉపయోగించుకున్న బెయిళ్ల పైన, పెరోళ్ళ పైన న్యాయ వ్యవస్థలో ఉండే ఒక బ్యూరోక్రసీ ఉంటుంది. కింది కోర్టు, పై కోర్టు రివ్యూ పిటిషన్లు, కాస్ట్లీ లాయర్లను పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులు కూడా ఆ బాధితురాలు బెదిరించారని కూడా వార్తలు వచ్చాయి. టెస్టిఫై చేయకుండా, సాక్ష్యం చెప్పకుండా బెదిరించారు అని కూడా వార్తలు వచ్చాయి. అందువల్ల వాడు బయట ఉన్నా, వాడి కుటుంబం బయట ఉన్నది కనుక వాడు బయట ఉంటే ఇంకా బాధితులకు ఇంకా ప్రమాదకరం. అందువల్ల శిక్ష పడడమే కాదు, బాధితులకు ఆ ప్రమాదం నుంచి కూడా కాపాడాలి. ఇప్పటికైనా సిగ్గుతో తలవంచుకోవాలి. అంత పొలిటికల్ చరిత్ర ఉన్న ఫ్యామిలీలో ఒక క్రైమ్ను అనుమతించడమే కాదు, ఆ క్రైమ్ నుంచి తన వాడిని కాపాడుకోవడానికి నా తల్లిదండ్రులు కూడా దుర్మార్గాలకు పాల్పడి ఇంకా అన్యాయం. ఇలాంటి నేరం చేస్తే లెట్ హిమ్ ఫేస్ ద పనిష్మెంట్. వాడు నా కొడుకే కాదు, వాడు శిక్ష అనుభవించాలి అని అన్న రోజు కనీసం అలాంటి విధవులకు బుద్ధి వస్తుంది కదా. ఎస్ సార్. సార్, ఈ మధ్యకాలంలో ఏపీలో మనం గమనిస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, సభల్లో జగన్ రాడు, మళ్ళీ